పీవీపీ సినిమా బ్యానర్ పై వస్తున్న శేషస్ ఎవరు మూవీ టీమ్ ఈజ్ విత్ మీ, ప్రొడ్యూసర్ గారు అండ్ డైరెక్టర్ గారు, ఆల్ ది యాక్టర్స్ ఆర్ విత్ మీ. సో ఇప్పుడు వాళ్ళతో కొన్ని గేమ్స్ ఆడిద్దాం, క్వశ్చన్స్ అడుగుదాం. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. హలో. జానీ, నువ్వు కూడా పీవీపీ ఎవరు సినిమాలో టీమ్ మెంబర్. ఐ నో, బట్ ఐఎమ్ ఇన్ దిస్ సీట్ కదా, సో ఐ హావ్ టు బిహేవ్. హాట్ సీట్ లోనా? సో ఫస్ట్ యాంకర్ గా వి వాంట్ ఆస్క్ యూ క్వశ్చన్. ఇన్నేళ్ల తర్వాత స్క్రీన్ మీద కనిపిస్తుంది, ఎలా అనిపిస్తుంది? ఇన్నేళ్ల తర్వాత అంటే వనవాసం నుంచి వచ్చిన రాముడిలాగా సీట్ లాగా అనిపిస్తుంది. సో ఫస్ట్ పీవీపీ గారిని అడగాలనుకుంటున్నాం. సార్, మీ సినిమాస్ అన్నీ ఎందుకు ఇలా డిఫరెంట్గా ఉంటాయి? లైక్ హౌ డూ యూ చూస్ డిఫరెంట్ సినిమా? లైక్ ఊపిరిలో అయితే హీరోని కూర్చోబెట్టారు చైర్లో, ఓకే, క్షణం, అండ్ దెన్ దిస్ ఎవరు మూవీ. సో లైక్ హౌ డూ యూ గెట్ దిస్ డిఫరెంట్ సినిమాస్ అసలు? లైక్ ఇట్స్ డిఫరెంట్ స్ట్రోక్స్ ఫర్ డిఫరెంట్ ఫోక్స్. ఐ థింక్ దిస్ కైండ్ ఆఫ్ కాంటెంట్ రాక్స్ మై బోట్. గాజీ అంత సబ్మరీన్లో తీసాం. బట్ అగైన్ హ్యావింగ్ సెడ్ దట్, journey with Sesh is special because this is, Kshanam was a pioneering effort in Telugu film industry. Oka crore lo movie chesi, the amount of time and effort went in Sesh, all team members andaru. It was amazing experience. So once you get addicted to that kind of cinema, you continue the journey. మీకు నార్మల్ సినిమా సబ్జెక్ట్ చెప్తే అసలు ఎక్కదేమో కదా? వింటాను, ఎందుకు ప్రాబ్లమ్ సినిమాలు కూడా చేసాము వితౌట్ మచ్ సక్సెస్. ట్రూత్ బి టోల్డ్, అవి కూడా పెద్ద సినిమాలు చేసాం. ఇప్పుడు ఇయర్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్స్ ఇస్ మహర్షి. సో అది ఈ ఆఫీస్లో డెవలప్ అయిన స్క్రిప్ట్ అది. సో యాజ్ అ ప్రొడ్యూసర్గా, లైక్ ఇంత ట్రావెల్ తర్వాత, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ యూ లర్న్ యాజ్ అ ప్రొడ్యూసర్? యాజ్ అ ప్రొడ్యూసర్ ఇట్స్ కంటిన్యూస్ లెర్నింగ్. యూ విల్ లెర్న్ మోర్ వాట్ నాట్ టు డూ. వాట్ టు డూ, ఇట్స్ లైఫ్ టైమ్ జర్నీ. యూ విల్ నెవర్ లెర్న్. వాట్ నాట్ టు డూ నేర్చుకుంటాం చాలా. ఎవ్రీ ఫిల్మ్ విల్ టీచ్ యూ వాట్ నాట్ టు డూ. ఓకే. సో శేష్, మిమ్మల్ని అడగాలి. మిమ్మల్ని అనకరా బాబు, ప్లీజ్. వద్దా? Oh, by the way, Jahnavi dressed me for this interview as well, so thank you. No. I think you got dressed, right? Jahnavi, did So you I have dress? to dress him. I have to dress him. Did you dress Ramji? షార్ట్స్ ఇవ్వండి. I have to dress him. ఇవ్వట్లేదు అసలు. So Sesh is an actor-ఆ లేకపోతే all-rounder-ఆ? There are so many things within the in-between lines, so you have to understand the question. మెయిన్ థింగ్ ఏంటంటే అండి, ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు డూ సంథింగ్ వెల్, ఈ సినిమా ఇప్పుడు సినిమా బాగా సక్సెస్ అయితే వాట్ పీపుల్ విల్ సే, అరే మంచి ఆల్రౌండర్. సినిమా బాగా సక్సెస్ అవ్వలేదు తెలిసే, అందుకే చెప్పాం ఒట్టి యాక్టింగ్ చేయమని. ఐ థింక్ దట్ ఈస్ ద వే ద వరల్డ్ వర్క్స్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే నేను ఏ కృషి అయితే క్షణంకి పెట్టానో, నాకు బ్రేక్ ఇచ్చిన సంస్థకి ఎగ్జాక్ట్లీ అంతే ఎఫర్ట్, ఇఫ్ నాట్ మోర్, ఈ సినిమాకి పెట్టాను. అండ్ వాట్ ఈస్ దట్ ఎఫర్ట్ అంటే, బేసిక్గా ఐ థింక్ ఐ లైక్ ది ఐడియా ఆఫ్ క్యూరేటింగ్ అ ఫిల్మ్. సినిమా బాగా వస్తుంది లేదా అని 1-2 సార్లు నాకు నేను టీమ్ మెంబర్స్ని అందరిని అడుగుతూ ఉంటాను. వాళ్ళ థాట్స్ వాట్ ఎవర్ తెలుసుకుంటూ ఉంటాను. అండ్ ఇన్ దిస్ సినారియో ఇట్ వాస్ వెరీ ఈజీ, బికాజ్ ఈజీ అంటే నాట్ నెసెసరీ ద ప్రాసెస్, అంతే కష్టపడ్డాం, బట్ ఇట్ వాస్ వెరీ ఈజీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద కైండ్స్ ఆఫ్ పీపుల్ ఐ వాస్ డీలింగ్ విత్. బికాస్ రామ్జీ కమ్స్ విత్ అ స్కిల్ సెట్. 8-9 ఏళ్ళు ఇండస్ట్రీలో ఉన్నాడు. ఎవరితో మాట్లాడినా రామ్జీ కోసం, ఏ టెక్నీషియన్తో మాట్లాడినా రామ్జీ కోసం. సో ఐ న్యూ దట్ ఇట్ ఈస్ నాట్ అ సినారియో. ఇప్పుడు క్షణంకి గూఢచారి చేసినట్టు కాదు. క్షణంకి గూఢచారి చేసినప్పుడు ఏంటంటే, రవికాంత్ అండ్ శశికిరణ్ మై ఫ్రెండ్స్, నా జోన్లోంచి వచ్చిన వాళ్ళు. సో ఐ హ్యాడ్ టు ఇంట్రడ్యూస్ దెమ్ టు ఎవ్రీబడి. వేరేస్ ఇక్కడ ఏమైందంటే, అందరూ రామ్జీ మాకు చెప్పేశాడు, నో డోంట్ రామ్జీ మాకు చెప్పేశాడు. సో దట్ కంఫర్ట్ అండ్ దట్ ఎబిలిటీ టు సార్ట్ ఆఫ్ స్టెప్ బ్యాక్ వాజ్ రియలీ నైస్. అండ్ బేసిక్గా గ్రిప్ ఉన్న డైరెక్టర్. సో దానివల్ల ఏంటంటే నేను ఎక్కువగా యాక్టింగ్ చేయడం జరిగింది ఈ సినిమాలో. సో వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ ఐ డోంట్ నో అబౌట్ దిస్ ఫిలిం? అంటే నేను బీయింగ్ అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం, ఐ థింక్ ఐ నో అ లాట్, బట్ వాట్ ఈస్ దట్ వన్ థింగ్ ఐ ఆల్సో డోంట్ నో? ఐడియా పీవీ గారు ఇచ్చారు. ఐడియా నాది కాదు. ఐడియా ఆ రోజు ఇక్కడికి వచ్చిన రోజు పిలిచి ఫోన్ చేసి రమ్మన్నారు. వచ్చాను. నేనేదో నాకు అదే వింటారేమో అని యాక్సిడెంట్గా వచ్చేసాను. వస్తే రామ్జీ ఇలా నేను శేష్ కూడా చెప్పాను, ఇది ఒక థాట్ ఉంది, ఐడియా ఉంది, ఎలా ఉందో వినో అన్నారు. ఇది వెంటనే చాలా బాగుంటుంది. సో ఐ థింక్ దాన్ని చాలా రైట్ చేసి డెవలప్ చేశాడు. ఆల్ క్రెడిట్ గోస్ టు హిమ్. తర్వాత శేష్ అండ్ అబ్బుర్ గారు అంతా కూర్చుని దాన్ని అడాప్ట్ చేసి లాట్ ఆఫ్ ఎఫర్ట్ వెంట్ ఇన్ టు రైటింగ్ దిస్ మూవీ. చాలా లాట్ ఆఫ్ ఎఫర్ట్. అండ్ ఫస్ట్ పిచ్ ఇక్కడ వీ గేవ్ ఇట్ టు 3 women, 1 14-year-old, my daughter, one friend and my wife.
దట్ వాస్ ద ఫస్ట్ టైం రిమెంబర్ ఈ బోర్డ్ రూమ్లో. ఓకే ఇట్ ఇస్ వెరీ కాంప్లెక్స్ స్క్రిప్ట్, చాలా చిన్న సినిమా బట్ మోస్ట్ కాంప్లికేటెడ్ సినిమా ఫర్ రైటింగ్, ఫర్ ఎగ్జిక్యూషన్, ఫర్ ఎడిట్ అండ్ ఫర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఇస్ ఇట్ అ ఫెయిర్ స్టేట్మెంట్? యా అబ్సల్యూట్లీ సార్, అబ్సల్యూట్లీ. వెరీ వెరీ కాంప్లెక్స్, వెరీ నో. సో నేను ఒక క్వశ్చనే ప్రిపేర్ చేసుకున్నాను. సో దానికి మీరు కరెక్ట్ ఆన్సర్స్ చెప్పాలి, ఎక్కడ నిజాలు దాయడం ఇలాంటివి చేయకూడదు. ఓకే, నిజాలు మాట్లాడుకుందాం. నిజాలు మాట్లాడుకుందామా? That's quick. ఓకే, హూ కమ్స్ లేట్ టు ద సెట్ అండి? రామ్జీ గారు మీరే చెప్పాలి ఇది. సెట్కి అందరు టైంకి వస్తారండి, కానీ మేకప్ వచ్చేసరికి అంటే షార్ట్లోకి ఎవరు లేట్గా వస్తారు? సెట్కి మేము అందరం టైంకి వెళ్ళిపోతాం. అందరూ 7 కంటే 7 o'clock అందరూ రెడీగా Most of the time when we're on set, we don't leave the set. సో సెట్కి రావడం కదా, రావటానికి ఆబ్వియస్లీ మా దగ్గర ఉంది ఒకటే హీరోయిన్ కాబట్టి, హీరోయిన్ లేదు కాబట్టి, అది కూడా హెయిర్ వల్లే. మా గణేష్ అన్న కాల్ షీట్ అంటాను నేను, ఆ వ్యక్తి చాలా గొప్పవాడు. ఆ హెయిర్ని చేసి 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 ఫుడ్ ఎవరు ఆర్డర్ చేసుకుంటారు ఎక్కువ సెట్లో? KK. మా లైన్ ప్రొడ్యూసర్ కేకే చేసి అందరు తినిపిస్తారు. అవునా? ఫుడ్ ఆర్డర్ చేసి ఉండి మిగిలిపోయి దాన్ని అది కేకే వలన నాకు తెలిసి సెట్లో అందరికి కొంత బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్ 100%. 100%. హూ ఇస్ గాసిప్ కింగ్ అండ్ క్వీన్? గాసిప్ I don't think గాసిప్ ఉండదా? No, I don't think we had a culture of gossip on this set. No? అంటే ఒక వ్యక్తి గురించో ఒక వేరే సినిమా గురించో నెగిటివ్ గానో లేదా ఆర్ ఈవెన్ గాసిప్ కెన్ బి పాజిటివ్ టు. హౌ అంటే సరదాగా లైక్ గాసిప్స్ మాట్లాడుకుంటాం కదా, అంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కౌంటర్లు అంటే సరదా. మన ఇండస్ట్రీలో కాకపోయినా అదే ఎక్కడో వాళ్ళ నేను గురించి. అడిగే చూసారా అంటే మీరు బిచ్చింగ్ చేస్తారా లేదా ఎవరి మీద అడుగుతారు? ఉన్నమాట చూద్దాం. అదే ఫ్యాక్ట్. Is right. అంటే Okay. అప్పుడు నీ గురించి కూడా మాట్లాడారు. ఫ్లాటరింగ్ ఎక్కువ ఎవరికి కావాలి సార్? అదేంటి ఫ్లాటరింగ్ అని ఫస్ట్ నన్ను రామ్ చూసాడు. ఏమో మరి. అందులో కూడా మళ్ళీ కళ్ళు కిందికి చెప్పాలా వద్దా? వ్యాలిడేషన్ ఉంటుంది. వ్యాలిడేషన్ చేసి కొంచెం కావాలి, అంటే ఒక చిన్న వ్యాలిడేషన్ వచ్చింది అనుకోండి, తన పాపం ఎక్సైట్ అవుతాడు. నేను ఏంటంటే ఎక్సైట్ అవ్వను నేను, అంటే ఎక్సైట్ నా క్యారెక్టర్ అది. నేను ఎక్కువ చిన్న మామూలు నవ్వేసి ఊరుకుంటాను. శేష్కి డౌట్ వస్తుంది, అదేంటి రామ్ నేను ఇంత ఎక్సైట్ అయ్యి నువ్వు ఏంటి క్వైట్గా ఉన్నావు అని. సో మేబీ ఇట్స్ నాట్ ఫ్లాటరింగ్, బట్ ఐ థింక్ he needs a certain kind of validation validation. from other people also that Yeah, what అంటే he's thinking that's is- because that's also because ఏంటంటే అండి ఎర్లీ ఆన్ కెరీర్లో దెబ్బలు తినడం వలన ఫిల్మ్స్ వర్కౌట్ అవ్వడం వల్ల there is a constant ticker in my mind, is this working, is this scene working, is that dialogue working, is that expression working, is the film working, ప్రతిసారి కూడా is this working అనే ప్రశ్న నాలో ఉంటుంది అన్నమాట. సో వ్యాలిడేషన్ అనేది డైరెక్టర్ పర్స్పెక్టివ్ అయితే, నా పర్స్పెక్టివ్ ఏంటంటే ఒక ట్రూత్, నాకు నేనేం ఫీల్ అవుతున్నాను అన్న దానికన్నా అవతలాడికి నేను ఎలా ఫీల్ అవుతున్నాను యాజ్ అన్ యాక్టర్ ఫార్ ఈ సీన్ అనేది నాకు చాలా ముఖ్యం. ఒక ఓన్లీ ద పారానాయిడ్ సర్వైవ్ అని ఒక మంచి బుక్ ఉంది. ఓకే, ఇంటెల్ ఒక చాలా పెద్ద సంస్థ ఉంది ప్రపంచంలో, యాండీ గ్రో అని ఫౌండర్, ఆయన రాశాడు ఓన్లీ ద పారానాయిడ్ సర్వైవ్ అని. అప్లైస్ టు హిమ్. రెజినా In a positive way. మీకు కాంపిటేటివ్ గా అనిపించింది ఎవరు, లైక్ శేష్ అండ్ నవీన్ లో? Always when I see my co-star this thing, I always try to make sure I stay on par with them. Everyone sorry, but Naveen for sure. Yeah. Because his role is that, sometimes when I see this thing, chala real ga anpistundi. And when you see him getting into that character, Naveen ki unna character and Ashok ki unna character is so different. రాడికలీ డిఫరెంట్. సార్ వాట్ ఈస్ దట్? అందరూ స్కేరీ నేను- నవీన్ గెట్స్ ఇన్ టు ద రోల్ అంటున్నారు. వాట్ ఈస్ దట్ యూ డిడ్? థింగ్ ఏంటంటే ట్రై టు లైక్ గెట్ అశోక్ అక్కడ దాకా వెళ్ళాలి అనుకున్నాను. సో రామ్జీ గారు అండ్ రెజీనా అండ్ ద అదర్ టీమ్ దే మేడ్ షూర్ దట్ దే గేవ్ దట్ స్పేస్. సో వీడు ఓకే ఈ థాట్లో ఉన్నాడు, ఇలా ఇలా వెళ్తున్నాడు, సో లెట్స్ పుష్ హిమ్ దేర్. అండ్ రెజీనా ఐ థింక్ షీ వాజ్ ద వన్ హూ గేవ్ మీ దట్ ఫ్రీడమ్ టు గో దేర్, బికాస్ ఆ ధైర్యం ఇచ్చింది, రా చూసుకుందాం, లైక్ షీ వాజ్ దట్ స్ట్రాంగ్. అండ్ దట్ మేడ్ మీ గో ఫార్వర్డ్. అండ్ అశోక్ అనే రోల్ని ఐ థింక్ బాగా చేశాను ఒక నమ్మకం ఉంది. మేము అదే In fact, Okoroju, I want to చాలా say సార్లు- this. Sorry. Okoroju, they were calling me for my next shot in Naveen ki and Murali Sharma gariki shot nadustundi appudu, and I walked on to the set and
I saw him in Ashok's element and I took one step back and I said, I'll wait till the shot is over, you know. Okay. So alanti idi, and to bring that out in an actor, you always want to make sure you're on par with them after that. చాలా మందికి బాలరెడ్డి క్యారెక్టర్ గుర్తుండిపోతుంది అంటుంటారు. నాకు తెలిసి మన సినిమా వచ్చిన తర్వాత అశోక్ అనే క్యారెక్టర్ కూడా బాగా గుర్తుంటుందని. అదొక చిన్న ప్రైడ్ అండి ఫర్ మీ, ఇట్స్ అ పర్సనల్ ఫీలింగ్. ఆ ప్రైడ్ ఏంటంటే ఐ ఫెల్ట్ అంటే ఇప్పుడు గూఢచారి సినిమాలో వర్ ఏబుల్ టు షో జగపతి బాబు గారు ఇన్ అ వే దట్ యూ డోంట్ యూజువలీ సీ. ప్రకాష్ రాజ్ గారు ఇది నాకు కొత్త అంగుళం అని చెప్పి ఆయనే కమిట్ అయ్యి గూఢచారి సినిమా చేశారు మాతో. సో అండ్ అఫ్ కోర్స్ వీ లవ్ టు హ్యావ్ హిమ్, ఇట్ వాజ్ అ బిగ్ డీల్. సో అలానే ఐ ఫెల్ట్ నాకున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రైడ్ ఏంటంటే బోత్ రెజినా అండ్ నవీన్ ఐ ఫీల్ is an angle you wouldn't have seen before. You know, I say this in many interviews, and this is a little different because team lo man andaram maadadukuntunam. But still I do want to imply that the idea that what shade is this character? Regina's character, is she a victim or a murderer? Tinu oka villain లేదా విట్నెస్? ఆ షేడ్స్ మనం చూపించేంత వరకు చూపించాలి, అంతకన్నా ఎక్కువ ఏమంటే బయటపడిపోతుంది సీక్రెట్. ఆ సీక్రెట్ బయటపడకుండా దే స్టూడ్ ఆన్ పాయింట్, అండ్ దట్స్ అ టెస్టిమనీ టు ఐ థింక్ దేర్ ఎబిలిటీస్. సో షల్ వి ప్లే అ స్మాల్ గేమ్? ఇప్పుడు ఒక బౌల్లో స్లిప్స్ ఉంటాయి, మీకు అందరికీ స్లిప్స్ ఇస్తాము. అందులో వచ్చిన పేరుని మీరు ఎనాక్ట్ చేయాలి, హూస్ దట్ అని మిగతా వాళ్ళు గెస్ట్ చేయాలి. సరే ఒక్కొక్కటి తీసుకోండి, పాసింగ్ మీరు కూడా తీసుకోవాలి. మీరే ఫస్ట్ తీసుకోవాలి. I'm exempted. What is this? It's not pass the ball. బాగుంది. Now we take the first one. Guys, it didn't even cover my hands. We are 3 professional actors and a director. Let's all watch and enjoy them. యాక్చువల్లీ మేము వాళ్ళు ముగ్గురు చేస్తే మేము ఎంజాయ్ చేసేయాలి. అలా ఉంది సో సార్, ముగ్గురు మీరు దగ్గర ఆ ఆపుదాం. ముగ్గురిని చూసి ఏం నేర్చుకున్నారో కూడా తెలియాలి కదా. ఏ చీట్. What is the slip exchange? What happens if you get your own name? Then you have to put it back and take another one. Okay, give the bowl, Sage, please. అదే మీ ముగ్గురే యాక్టర్స్ ముగ్గురే చేయాలి. అది అంటే వాళ్ళే చేయరు, వాళ్ళు చేస్తే మనం చూసి ఎంజాయ్ చేద్దాం. Cheating, oh my god, you guys తొండి. are cheating. సరే నా ఇవ్వండి, నేను ఇస్తాను. ఎన్ని పెట్టుకుంటున్నారు? నవీన్ కి ఏమొచ్చింది? No, he has to act and show and we have to guess. As that person, It's like and a they Dam have to Swaraj guess equivalent. who that is. అంటే Like a Dam Swaraj equivalent. మేనరిజమ్స్ గానీ ఏమన్నా మీరు యాక్ట్ చేస్తే ఇట్స్ అ న్యూ లెర్నింగ్ ఫర్ ద ఆడియన్స్. ఓకే, దిస్ వాస్ ఈజియెస్ట్. ఐ డోంట్ నో వై ఎనీబడీ డిడ్ పిక్ దిస్. అంటే వీళ్ళందరూ చూసి పిక్ చేసుకుంటారు, I మరి know what మ్యాచ్ you ఫిక్సింగ్ got. జరుగుతుంది. I know what you got. I know what you got. సార్ బౌల్ ఇచ్చేయండి సార్. ఫస్ట్ మీరు రామ్జీ బౌల్ ఇవ్వండి సార్. చూస్తున్నా. ప్లీజ్ గివ్ ద బాల్. టేక్ వన్ స్లిప్ ఫ్రమ్ Take దిస్. one, no, come on. At least try. బీ స్పోర్ట్. At least try. If it doesn't Try. work, it doesn't అబ్బా, work. నాకు చాలా ఈజీ వచ్చింది. We'll try and guess it in the first one itself. I'll just read Where's and yours? keep it You in my got pocket. yours? నో. నవీన్, యు గాట్ యోర్స్? యా, సేజ్ గారు మాట్లాడాలా అంటే డైలాగ్ చెప్పాలా లేదా చెప్పండి, అది గెస్ట్ చేద్దాం. I mean, let's try. జెస్చర్ మేనరిజం నేను మనం లేదా ప్రొఫెషనల్ యాక్టర్స్ డూ. అది కరెక్ట్. మనం చూసి వాళ్ళని Yeah, yeah. చూసి చూసి నేర్చుకుందాం. నేర్చుకుందాం. ఫస్ట్ నవీన్. కలదలు బిట్స్. గూఢచారి. ఈజియెస్ట్. కాదు, నాకు ఒకటి అర్థమైంది. Act like Sesh. శేష్ అనగానే Dam గన్ను Swaraj ఒకటి like. చూపిస్తే చాలు, ఇట్స్ శేష్. Okay, Damsharaj, na? You're not talking appudu. ఇట్స్ మోర్ ఆఫ్ డంషరాజ్ ఇది. డంషరాడ్స్. ఇది మోర్, అందుకే చెప్పే కదా మీ డంషరాజ్. favorite kada. మేము మొన్నే ప్రదీప్ ఆడాము నాకు నేను చేయడం కేటీసీలో. ఓకే, But acting a నెక్స్ట్ person is నెక్స్ట్ difficult. లేడీస్ ఫస్ట్. ముజే అమ్మా నెక్స్ట్. నెక్స్ట్. మురళీ శర్మ గారు. హాయ్. వావ్, Oh my, దట్ వాస్ క్విక్. నెక్స్ట్ మా సింక్ అది. సింక్. మీరు చేయండి శేష్. అంటే ఇది ఈజీ యాక్చువల్లీ. Somebody's got to run for their money. ఇంకోటి Is that a pout? Is that a pout? What you అది mean? చేయాలి యాక్చువల్లీ. That is true. That is అది చేయాలి. రైట్ రైట్. correct. It's- I don't want to disturb it. It's a very nice thing. No, you have to No, help him. he'll shield it for me. బైరోనర్ లాగా రెజినా's acting for Second check for this character. him? Second check. Second check for this role. Come, do it. Um, Very tough.
నిహాల. Who? థ్యాంక్ యూ. సో రామ్జీ గారు మీరు. మన తెలియని ప్రేక్షకులకి నాది మోస్ట్ ఈజియెస్ట్. మీరు ఒక్కటే ఒక షార్ట్ చేస్తా, చెప్పేయాలి. అది నాకు వచ్చిన బాగా ఈజీ చేసేవాడిని. నవీన్ గారు రేపటి నుంచి ప్రజలంతా మీరు కనిపించినప్పుడల్లా అంటారేమో. ఆ డేంజర్ ఉంది. కాదు, పాత గిరిబాబు గారు. సో ఇప్పుడు ఆల్ ఆన్సర్స్ షెల్ బి క్వశ్చన్ ఈజ్ ఆర్ క్యాప్షన్. సో విల్ ప్లే దట్ గేమ్. నేను ఒక వర్డ్ చెప్తాను, దానికి క్వశ్చన్ మీరు చెప్పాలి. ఏదైనా ఎగ్జాంపుల్ Okay. ఇవ్వండి. ఇట్స్ నైస్ ఐడియా. ఇస్తాను. గణేష్ అన్న. ఎవరు టైం ఎక్కువ వేస్ట్ చేస్తారు? గణేష్ అనేది హెయిర్ స్టైలిస్ట్. ఓహో, ఓకే, సారీ. ఓకే, ఓకే, కాటన్ బిజినెస్. కాటన్ బిజినెస్ ఏంటి? అదే మరి మీకు కొత్త కొత్తవన్నీ మీకు తెలుస్తాయి ఇప్పుడు. కాటన్ బిజినెస్ తెలియదా సార్ మీకు? కుటీర పరిశ్రమ. కాటన్ బిజినెస్ అంటే పత్తాపారం. తిమ్మారెడ్డి ఫేవరెట్ డైలాగ్ దట్ ఇస్. మా ప్రొడక్షన్ చాలా మంది తెలియదు, మా ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ తిమ్మారెడ్డి గారు ఏదైనా సరే పత్తాపారం సార్ అని అంటుంటారు. సో హెయిర్ కట్. Why did you get it cut this short? ఎస్. తను ఒక్కతే పాపం హెయిర్ కట్ చేసింది. దట్స్ అన్ఫేర్. ఎందుకంటే ఇంకా You got the game now. Yeah, it's good. Now we're getting into the game. Yes, good. Yeah, హెయిర్ కట్ yeah, చేయలేదు yeah. కదా. ఇట్లా ఓన్లీ వి యు. ఓకే, డయట్ కోక్. ఓ షిట్ రే. షిట్. వాట్ ఇస్ దట్? చెప్పేసుకో. నాకు ఒక్క డైట్ కోక్ తీసుకొని ఎందుకు వచ్చారు? వచ్చావు. ఇంకో డైట్ కోక్ కావాలి నాకు. Yeah, shooting up to 2. That's my only vice. My only bad habit. ఓకే, లైన్ ప్రొడ్యూసర్. దట్ వీ షుడ్. లైన్ ప్రొడ్యూసర్ అనేది లైన్ ప్రొడ్యూసర్ అనేది ఆన్సర్. What the heck is this hopeless line producer doing? లేదు లేదు లేదు. వేర్ ఇస్ ఆల్ మై మనీ గోయింగ్ ఫర్ ఫుడ్? ఓకే, రామ్జీ. దానికి క్వశ్చన్ మీరే. రామ్జీ ఇస్ ది ఆన్సర్. రామ్జీ ఇస్ ద ఆన్సర్. హూ ఇస్ ద డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్? అది ఈజీ కదా. అబ్బా మీరెందుకండి చెప్తున్నారు? నేను వాళ్ళు చెప్తాను, చెప్పాలి. నేను చెప్తాను. Ah. Why didn't he say okay? No, but the answer should be Ramji. Very straight. Think of something Regina is innovative, thinking creative. something creative. Let's see. Who's the coolest person on set? Is it? Who's the ఏ, calmest? రేపు చెట్టు ఎంతకన్నా బాగా చేయగలడు? అవును. మళ్ళీ షార్ట్ వేసుకొని వచ్చాడా? మళ్ళీ షార్టేజ్ వచ్చింది ఎవరు? 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 ఓకే. స్లామ్ డంక్. ఏంటి? స్లామ్ డంక్ యు డోంట్ నో? How? క్వశ్చన్ చెప్పాలి మాట మీరు. అది ఆన్సర్. Sir, how's the movie? స్లామ్ డంక్. ఓకే, నా టీవీ సార్ ఉత్పదం అది. స్లామ్ డంక్ అనేది నా ఊత పదం. ఓకే. సో మ్యాజిక్ వాటర్. Oh. మ్యాజిక్ వాటర్. ఇది నాకు తెలియదు ఏంటి. సో దేర్ ఇస్ అ స్టోరీ. magic behind it. What does Regina drink? Magic water. Oh my goodness. But it's true. So what's that magic potion? Can I have a sip of that too? No, he just calls my normal water because I drink it with a straw. He calls it magic water. ఎందుకంటే And I- షార్ట్ ముందు తాగుతారు, తర్వాత 1 టేక్ లో ఇచ్చేస్తారు. ఇదేంటిది నీళ్ళు తాగుతుంటే టేక్ చేస్తారు. Hey, అది నా అది వాటర్ ఉంది ఏమో మనకు తెలియదు. అది కొంచెం చెక్ చేద్దాం. సో ఆగస్ట్ 15th. అది ఎవరు రిలీజ్ ఎప్పుడు? ఏం వస్తుంది ఆగస్ట్ 15? ఆగస్ట్ 15th ఇస్ ద ఆన్సర్. August 15th వస్తుంది ఎవరు? ఓకే. Wow. సో కాల్ టాలెంట్. Call talent. కాల్ టాలెంట్. ఓకే. We should వంశీ make- అంటే ఏంటి? దానికి we should క్వశ్చన్ make a చెప్పాలి question. మీరు. కాల్ How టాలెంట్ does అని ఎప్పుడు Vamshi వస్తుంది call ఆన్సర్? his actors? No. No. నేను అడిగేవాడిని ఒకటి, ఓకే. ఎందుకు ఇంత చీకటిగా షార్ట్ పెట్టాడు? కాల్ టాలెంట్ ఆన్సర్. దానికి ఆన్సర్ కాల్ టాలెంట్ ఎలా? వంశీకి యాక్చువల్గా అంటే అంటే ఒక కనెక్షన్ ఉంటే గానీ Short ఇవి ready అర్థం అయిన కావు. తర్వాత Word వంశీ is ఏమంటాడు? call talent. షార్ట్ రెడీ అయినట్టు ఎలా వంశీ ఎలా చెప్తాడు? No, should make it a fun question. It should be a fun question. యా, yes. ఇట్ షుడ్ బి అ ఫన్ క్వశ్చన్. Vamsi, okay. యా. మీ అందరిలో పచ్చిపులుసు తింటే ఎవరికి ఇష్టం? ఓకే, నేను కొన్ని క్వశ్చన్స్ నాకు ఏడీస్ అందరు కలిసి రాసిచ్చారు. I thought the Okay. answers Wow. అందరూ వాళ్ళే ఇచ్చారని. ఇవి ట్రూ ఆర్ ఫాల్స్ చెప్పాలి. వాళ్ళ కదా, నవ్వుతున్నావు కదా అసలు. Questions. Truth or dare ఇది? యా, ట్రూ ఆర్ ఫాల్స్. ఓహో. Okay. In order to fit in the role, Sesh learned how to smoke. False. True. False. I didn't చెప్పారు కదా ఇప్పుడు. Yes. Regina cut her hair specially for this film, for the role Sam.
ట్రూ True. Absolutely true. Yeah. Okay. Nihal was going to be recognized for the role of Adarsh. Is it true? Absolutely. He's Probably. going to be. Will yes, you true. reconsider him if again if you audition him? Like, Yeah, I need it. yeah, Any day. you're happy with his work? Definitely. Okay. Naveen broke his arm on set during a fight sequence. Is it? Is it? False. For a second, I thought అంటే yes. అన్ని బాగా ఇరుక్కుంటుంది ఇప్పుడే- చేతిలో ఇప్పుడు ఇరుక్కుంటే మీరు అంత స్ట్రాంగ్ కాదు చెప్పినవన్నీ రిజినా విని నిజం అనుకున్నా. తను ఇచ్చిన ఎక్స్పీరియన్స్ మురళీ శర్మ గారు హాఫ్ షోల్డర్ అనుకున్నాను నేను. Oh, okay. రామ్జీ కానీ వన్ థింగ్ నవీన్ దెబ్బ అయితే తగిలింది, టెలిఫోన్ తో మ్యామ్ కొట్టారు, కొట్టినప్పుడు చిన్నగా కట్ అయింది ఇక్కడ చిన్న. That is because వాళ్ళు hello you all were supposed to give me a fake telephone. Okay na? ఫేక్ టెలిఫోన్ అంటే స్పాంజీగా ఉండాలా? అంటే నవీన్ ఎలాగో మెథడ్ యాక్టర్ కాబట్టి Come on, hit it. Ramji did not allow the actors to take a break after lunch. True. True? After lunch ఎవరు నిద్రపోతే break fake after lunch కానీ ఇవన్నీ ADs ఇచ్చారు. After lunch After ఎవరు lunch, break correct. తీసుకుంటారు. యాక్చువల్లీ పాపం ఇందులో నేను ఒక్క విషయంలో హాఫ్ ఫాల్స్ అని ఒకటి చెప్పాలి నేను. Okay. ఎందుకంటే నేనే రిక్వెస్ట్ చేసి రామ్జీ టైం అయిపోతుంది రామ్జీ ప్లీజ్ చాలా సార్లు ఇన్ఫాక్ట్ హీ వుడ్ బి సేయింగ్ కొంచెం బ్రేక్ ప్లీజ్ రామ్జీ ప్లీజ్ మనకి ఇవాళ షెడ్యూల్ ఫినిష్ అయిపోతుంది మళ్ళీ రేపు ఇబ్బంది ఇప్పుడు అవుతుంది. మీకే క్వశ్చన్ చూ శేషస్ మేకప్ టుక్ మోర్ దెన్ 2 hours on set. False. ట్రూ True. ఇది ఎప్పటి నుంచి యాక్చువల్లీ ట్రూ ఆ తర్వాత తెలుసు. So there were more than 200 juniors and models on set for one schedule, is it? ఎస్ Yeah? Okay. Everybody in the direction department acted in the film but was brutal cut out. the artists were so insecure. మీ తెలియదు రామ్జీ సినిమాలో ఎన్ని చోట్ల యాక్ట్ చేశాడు. రామ్జీ కేకే అందరూ కేకే కూడా ఉన్నాడు. Okay. సో నన్నెందుకు సార్ అడగలేదు? చాలా సార్లు అడిగారండి, మీరే ఇన్వాల్వ్ నేను చేయను అన్నారు. ఓకే. అశోక్ రోల్ కోసం చాలా మందిని కన్సిడర్ చేశారా? అంటే కొత్త వాళ్ళు అనుకున్నప్పుడు ఆడిషన్ చేయడం జరిగింది, బట్ వెన్ ఇట్ కేమ్ టు ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ హీ వాజ్ ద ఫస్ట్ చాయిస్. ఓకే. ఫైట్ మాస్టర్ కనల్ కన్నన్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ద మూవీ. ట్రూ. ఆయన గురించి చెప్పాలంటే ఆయన హీ డిడ్ మన సంస్థలో సినిమా చేశారు కాబట్టి హీ జస్ట్ కేమ్, he did those action episodes, then he left and he didn't charge a penny for it. So it was very nice for me to have Kanal Kalan Master's experience on this movie kuda. Okay. There are a couple of people around. Avinash, art director kuda, production design tarafuna, like na session Ramji kosam chesarani, ala na kosam chesinallo Avinash kuda okarandi. Chala baga, you know, eppudu em kavalanna sare Avinash garu meer or all phone call away naku. చేయండి అంటే చేసి ఇచ్చారు. Okay. The film was set to release in December 2018. 2018 అని True. 100% true. October 2018. ఇందులో నేను కొంచెం రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. ఆగస్ట్ అదేంటంటే 2017 మొదలెట్టాం, అక్టోబర్ 2018 రిలీజ్ అవ్వాల్సింది, కొంచెం డిలే అయ్యి కొంచెం ఆగస్ట్ 2019 వచ్చింది. Okay. అది బిగ్ థింగ్ ఏంటంటే గూఢచారి రిలీజ్ వచ్చింది. సో ఐ సడన్లీ వాజ్ అన్అవైలబుల్ ఫర్ 3 months. ఎందుకంటే మన ఫిల్మ్ రెడీ చేయడమే కాకుండా ప్రమోషన్స్ అని చెప్పి నేను సర్జరీ కూడా వెళ్ళారు కదా. ఐ హ్యాడ్ సర్జరీ, ప్రమోషన్స్ అని చెప్పి ఐ వాజ్ గాన్ ఫర్ 3 weeks ఇన్ ద 2 states. అది కాకుండా 12 days 15 cities యూఎస్లో టూర్ చేశాను. సో ఐ వాజ్ జస్ట్ గాన్ ఫర్ అ లాంగ్ టైమ్. సో సినిమా అంటే సినిమా ప్రాసెస్ చాలా కాలం ముందు స్టార్ట్ అయింది, అంటే రైటింగ్ కానీ డెవలప్మెంట్ కానీ. షూటింగ్ అనేది నవంబర్ ఆఫ్ 2018లో స్టార్ట్ అయింది. మీరు చెప్పండి సార్ దీని గురించి. కరెక్ట్గా calendar అందరినీ కలిపి కొడతారేమో ఇప్పుడు. ఎందుకు అనవసరం? సంవత్సరం క్యాలెండర్ మారిందని. Okay. Janvi is the coolest person you all know. True. Please true. సెట్లో స్వీటెస్ట్ మాత్రం చెప్పగలను, అది జెన్యూన్. వైల్డెస్ట్ ఆన్ ద సెట్. కానీ నాట్ అరౌండ్. శేష్ కి కానీ పాట్ జాన్వి- నేనేమో వైల్డ్ ఏంటి సార్? జాహ్నవి గారిని చెప్తున్నాను. జాహ్నవి గారి స్టూడియోలో వి డిడ్ ఆల్ అవర్ ఫోటో షూట్స్. జాహ్నవి గారి స్టూడియోలో మాకు ఎప్పుడే వెరీ నైస్ స్టూడియో. అండ్ మాకు ఏం అవసరం వచ్చింది, జాహ్నవి గారు మీ స్టూడియోకి వచ్చేస్తున్నాం అండి, రేపు ఒక ఫోటో షూట్ చేసుకోవాలి, రేపు ఇది చేయాలి, సీన్ షూట్ చేయాలి. పాపం
క్వశ్చన్ అంటే ఆల్ ఆన్సర్స్ మస్ట్ బి క్వశ్చన్ కదా, మేము ఆన్సర్ చెప్పేసేవాళ్ళం, క్వశ్చన్ అడిగేవాళ్ళం కాదు. మేము వచ్చేస్తాం. వస్తున్నాం అంతే. అండ్ పాపం టు హర్ క్రెడిట్ షీ నెవర్ ఈవెన్ క్వశ్చన్ దట్ ఆన్సర్. Yes. So thank you so much. Thank you. థ్యాంక్ యూ. Thank you.